హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ టాప్ 4 హై పేయింగ్ నాన్ ఐటీ జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో, కెరీర్ అనేది ఓన్లీ ఐటీ జాబ్స్‌లోనే కాదండి. నాన్ ఐటీ జాబ్స్‌లో కూడా మంచి కెరీర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. హై పేయింగ్ కెరియర్స్ మరి ఇవన్నీ కూడా. అందులో టాప్ 4 గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్. సో, సర్జన్స్‌కి, డాక్టర్స్‌కి మంచి డిమాండ్ అండ్ హై పేయింగ్ అనేది కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అండ్ నాట్ ఓన్లీ పేయింగ్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ కెరియర్ కూడా ఇది. డాక్టర్ అండ్ సర్జన్ వాళ్ళకి. అండ్ హైయెస్ట్ పేయింగ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. సో, రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక మెడికల్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ఇందులో అయినా స్పెషలైజేషన్ చేయాలండి. సో, వీళ్ళ కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డయాగ్నోస్ చేయడం, పేషెంట్స్‌ని ట్రీట్ చేయడం, సర్జరీస్ పెర్ఫార్మ్ చేయడం, మెడికల్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం. వీళ్ళ మెయిన్ కీ రెస్పాన్సిబిలిటీస్. సో, ఒక మెడికల్ ప్రొఫెషనల్ అనేది ఐటీ ఫీల్డ్‌లో లాగా ఏదైనా 1 ఇయర్, 2 ఇయర్స్‌లో స్కిల్ గెయిన్ చేసుకొని షిఫ్ట్ అయ్యేంత ఈజీ అయితే కాదండి. సో, ఇట్ టేక్స్ నియర్లీ 4-5 ఇయర్స్. ఆఫ్టర్ థాట్ ఖచ్చితంగా వీళ్ళు స్పెషలైజేషన్ అయితే చేయాలి. సో, మెడికల్ ప్రొఫెషనల్స్‌కి హై పేయింగ్ అనేది ప్రెజెంట్ ఇండియాలో, ఫారెన్‌లో కూడా మంచి ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ. లైక్ వీళ్ళు వీళ్ళకొచ్చే ప్యాకేజెస్ వన్స్ సీఏ క్వాలిఫై అయితే గనక జాబ్ చేయాలనుకుంటే హై ప్యాకేజెస్ అయితే వస్తున్నాయండి. లైక్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్స్, టాక్సేషన్స్ అండ్ ఆడిటింగ్. ఎసెన్షియల్ రోల్ ఇన్ ప్రతి కంపెనీలో ఆడిటర్స్ కావాలి, ఫైనాన్స్ అనలైజర్స్ కావాలి. సో, టాక్సేషన్ రెడ్యూస్ చేయడానికి ప్రతి కంపెనీ చూస్తారు కాబట్టి, వీళ్ళకి మంచి డిమాండ్. హై పేయింగ్ అయితే ఉన్నాయి. వీళ్ళ కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేయడం. అంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చినప్పుడు ఆడిటింగ్ చేయడం అండ్ ఎవ్రీ మంత్ ఆడిటింగ్ చేయడం. ఇట్లా డిఫరెంట్ ఉంటుందండి. డిఫరెంట్ గోల్స్ అయితే ఉంటాయి వీళ్ళకి. అండ్ టాక్స్ ప్లానింగ్ అని. అండ్ వీళ్ళు బిజినెస్‌కి సంబంధించిన ఫైనాన్షియల్ స్ట్రాటజీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్. లైక్ లార్జ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌తో చేసే వాళ్ళతో అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద వర్క్ జేస్తారు. సో, ఏమేమి హ్యాండిల్ చేస్తారంటే మెర్జర్స్‌ని, ఇన్వెస్ట్‌మెంట్స్‌ని, కార్పొరేట్ ఫైనాన్స్‌ని అయితే వీళ్ళు ఎక్కువగా హ్యాండిల్ చేస్తారండి. వీళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఒక కంపెనీకి ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు. కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రిస్క్‌ని అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా స్ట్రాటజీని వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ కార్పొరేట్ లాయర్స్. సో, కార్పొరేట్ లాయర్స్‌లో లీగల్ సపోర్ట్‌కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. కంపెనీస్‌కనే కాదు. సో, పర్సనల్ కూడా వీళ్ళు లీగల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, మోస్ట్‌లీ కంపెనీస్‌కైతే గనుక హై పేయింగ్ వస్తుంది. కాంట్రాక్ట్స్‌ని హ్యాండిల్ చేయడం, డిస్ప్యూట్స్ చేయడం, కంపెనీస్‌ని ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ లాయర్స్ అనేవాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో, వీళ్ళు కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి లీగల్ కన్సల్టేషన్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్స్, కార్పొరేట్ లా కంప్లైయన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ కీ రెస్పాన్సిబిలిటీస్ అండి. సో, లా అనేది కూడా చాలా సింపుల్ అయితే కాదు. ఇది కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిందేనండి. సో, ఒక లా డిగ్రీ వచ్చిన తర్వాత ఇందులో కూడా వీళ్ళు స్పెషలైజేషన్స్ చేయాల్సుంటుంది. వీళ్ళు చేయాలనుకుంటే గనక. కార్పొరేట్ లాయర్‌గా అయినా కూడా వీళ్ళు చేయొచ్చు. సో, ఇవి టాప్ 4 పేయింగ్ జాబ్స్ అండి. సో, ఓన్లీ ఒక పేయింగ్ జాబ్సే కాదు. సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇచ్చే జాబ్స్ అండి. జాబ్స్ అనే కాదు కెరియర్స్ అండి. సో, దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నాన్ ఐటీ కాకుండా ఐటీలోకి రావాలనుకుంటే గనక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25 నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్‌గా ఇది ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్‌సైజెస్ వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్
మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి. నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్‌లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి.